నమస్కారం. ముందుగా అమృతం వీక్షించే ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దాదాపు మనం చిన్నప్పుడు ఒక 2 ఏళ్ల వయసు నుంచి కూడా ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటాం కదండి. అందరూ బాగా నేర్చుకున్నటువంటిది, ఎవరికైనా కూడా చాలా సులభంగా వచ్చేది. అలాగే మా విఘ్న వినాయకుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా మన జీవితాన్ని ముందుకు నడిపించాలి అంటే మరి శుక్లాంబరధరం చెప్పకుండా మనం ఏ రోజు మన డేని స్టార్ట్ చేయం కదా. మరి వినాయక చవితి ప్రతి ఒక్కరింట్లో ఎంతో హడావిడి ఉంటుంది కదండి. మరి బొజ్జ గణపతిని కొంతమంది ఇంట్లో తయారు చేస్తూ ఉంటారు, కొంతమంది బయట నుంచి మట్టి రూపంలో తెచ్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఇప్పుడు ఆర్గానిక్ కలర్స్ అంటూ కలర్స్ రూపంలో తెచ్చుకుంటున్నారు. ఇలా రకరకాలుగా ఈ రోజు మనము ఆ విఘ్న వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఆ స్వామివారికి కావాల్సినవన్నీ కూడా చక్కటి అంటే వాళ్ళ స్వామివారికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు ఇంకా వగేరా వగేరా ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి మనం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో చక్కగా ఎంజాయ్ చేసి, కాకపోతే కాస్త బాధతో 5వ రోజు 9వ రోజు 11వ రోజు మరి విఘ్న వినాయకుడిని వాళ్ళ అమ్మవారికి అప్పచెప్తూ ఉంటాం కదా. అలా ఏంటి అంటే ఈ వినాయక చవితి 11 రోజులు కూడా మన ఇంట్లో ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి, ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటాము, రకరకాల యాక్టివిటీస్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా మన ఇంట్లో చేస్తూ ఉంటాం. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే రాత్రి త్వరగా పడుకొని ఉదయాన్నే పొద్దున్నే లేచి స్వయంగా స్వామివారికి కావాల్సిన పత్రి అంతా కూడా వెతుక్కొని తెచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడంటే మనకు రెడీగా మార్కెట్కి వెళ్తే దొరుకుతున్నాయి అనుకోండి, అప్పుడు స్వయంగా వెళ్ళి తీసుకొచ్చి ఆ స్వామివారిని అలంకరించి చక్కగా అన్ని కూడా అంటే కావాల్సినవన్నీ వెలకపండు తర్వాత అన్ని ఎవ్రీథింగ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా సమర్పించి చాలా అంగరంగ వైభవంగా ఊర్లలో ఇప్పటికీ కూడా అలాగే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు కొంచెం అన్ని సిటీ కల్చర్లో కాస్త రెడీమేడ్గా అన్ని దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది అనుకోండి. మరి ఇవాల్టి మన అమృతం కార్యక్రమం కూడా అదే విధంగా ముస్తాబైంది, స్వామివారిని ముస్తాబు చేసింది. మరి ఇవాల్టి వినాయక చవితి పండుగ సందర్భంగా అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే మొదటి వంట క్యారెట్ మామిడికాయ పులిహోర. క్యారెట్ మామిడి పులిహోర అని కూడా మనం షార్ట్ ఫామ్ లో అనొచ్చు. సాధారణంగా మనము పులిహోర తయారు చేస్తూ ఉంటాం. పండగ అంటే పులిహోర, ఎందుకంటే అది ప్రధానమైన నైవేద్యం, మహా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం. అందులో మనకు క్యారెట్ ని కూడా కలుపుతూ ఈ మామిడికాయ ఈ రెండు కాంబినేషన్తో పులిహోర ఎలా ఉండబోతోంది, ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందాం. ముందుగా క్యారెట్ మామిడి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ మామిడి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 4, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, క్యారెట్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, మామిడి తురుము 1 కప్పు, ఉడికించిన తంపుడు బియ్యం 1 కప్పు, వేయించిన పల్లీలు 1 కప్పు. క్యారెట్ మామిడి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మొదలు పెట్టేద్దాం. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక వినాయక చవితి అంటే అసలు పిల్లలందరికీ చాలా ఇష్టమైనటువంటి పండగ అండి. అంటే పుస్తకాలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకొని, సంగీతం అంటే సంగీత పుస్తకాలు, మా ఇంట్లో చదువుకి సంబంధించిన పుస్తకాలే కాకుండా సంగీతానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉంటాయి. అలా అంటే ఏదైనా మనకి ఇష్టమైనటువంటి, అది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే అంటే మన చదువుకు విద్యకి సంబంధించి అది ఏదైనా సరే, లా పుస్తకాలు, లా చదివేవాళ్ళు లా పుస్తకాలు, అలా ఏదైనా సరే మన స్వామివారి ముందు పెట్టుకొని చక్కగా అంటే బాగా చదువు ఇవ్వాలని కోరుకుంటాము. అలాగే సాయంత్రం పూట కథని చదువుకుంటాము. కథని ఎన్నిసార్లు చదువుకుంటే అంత మంచిది కదండి. బాండి కూడా వేడైందండి. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. ఆ తర్వాత ముందుగా పోపు, ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త పచ్చిశనగపప్పు. అంటే మనకి పులిహోర కాబట్టి పప్పులు అవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఆ తర్వాత మినప్పప్పు, మినపప్పు కూడా ఒకసారి వేయించేసుకుందాం.
అలాగే ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్లో అండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చేసాయి. ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో ఇక చక్కగా చందాలు అవి కూడా కలెక్ట్ చేసుకొని పెద్ద వినాయకుడిని పెట్టుకొని వినాయకుడి ముందు ప్రతిరోజు ఒక్కొక్క కల్చరల్ ప్రోగ్రామ్, డాన్సులని, సింగింగ్ అని, తంబోలాలని చాలా సరదాగా ఉంటుంది. అంటే వినాయకుడి పండగ అంటే అదొక సరదా పండగ. కానీ వీడ్కోలు పలికేటప్పుడు మాత్రం చాలా బాధతో వీడ్కోలు పలుకుతూ ఉంటాం. ఎందుకంటే ఆ 9 రోజులు 11 రోజులు ఎన్ని రోజులు మనం ఉంచుకుంటే అన్ని రోజులు ఆ స్వామివారికి ఎంత చక్కగా ప్రేమతో ఒక తల్లిలాగా తండ్రుల్లాగా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి స్వామివారిని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేస్తుంటే మనకు బాధ, వెళ్ళకపోతే స్వామివారికి బాధ, తప్పకుండా పంపించాలి. ఇవన్నీ కూడా మనము పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయాలండి. ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి. పోపు కూడా కాస్త మనకి వేగింది కాబట్టి జీడిపప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఇది ఒకసారి వేపేద్దాం. అలాగే వినాయకుడి పండుగ రోజు చక్కగా కొత్త బట్టలు వేసుకోవాలి. పిల్లలకు కూడా కొత్త బట్టలు కొనండి చక్కగా. అంటే అఫ్కోర్స్ వేసే ఉంటారనుకోండి, కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటాము చక్కగా. అంటే వినాయకుడిని ఎంత అందంగా పాలవెల్లితో ముస్తాబు చేస్తామో మనం కూడా అంతే చక్కగా రెడీ అవుతాం కదా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఇక పులిహోరలో ఇంగువ లేకపోతే బాగోదు కదా. ఇంగువ చక్కగా, అంటే నాకు చాలా ఇష్టం ఇంగువ ఎక్కువ ఉంటే, సో కాస్త ఎక్కువనే వేస్తున్నాను. ఆ తర్వాత పులిహోరకు మరింత రంగునిచ్చే, చక్కటి రుచినిచ్చే, ఆరోగ్యానికి చాలా మేలు చేసేటువంటిది పసుపు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత నేను ముందుగానే పల్లీలు వేయించుకొని పెట్టుకున్నానండి. సో చివరిగా వేసేసుకుందాం. ప్రస్తుతానికి ఏం వేయాల్సిన అవసరం ఏం లేదు, పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే మెత్తబడిపోతాయి. నేను దంపుడు బియ్యం కూడా ముందుగానే ఉడికిచ్చేసానండి. అంటే సాధారణంగా మనం వైట్ రైస్తో చేసినట్టే. సో ముందుగా ఉడికించుకొని పెట్టేసుకున్నాను కాబట్టి మనకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కాస్త కరివేపాకు వేసేసుకుందాము. అలాగే మామిడి తురుమును ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఎక్కువ కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదండి. మనకు పచ్చిగా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. మరి ఎక్కువ చేయకూడదు కూడా, బాగోదు. ఇది ఒక్కసారి ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త క్యారెట్ తురుము. అంటే ఇలా కొంచెం మనకి చేసి పెడితే ఏంటంటే పిల్లలకు కూడా బాగుంటుంది. అంటే రుచికి బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు రొటీన్ ప్రాసెస్ కాకుండా కొంచెం కొత్తగా అనిపిస్తుంది మనకు కూడా. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. కావాలంటే కాస్త చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి మామిడికాయ రుచి బాగా తెలియాలి అంటే ఇలా ఉంచేసినా కూడా పర్వాలేదు. అంటే నేను సాధారణంగా పులిహోర తయారు చేసుకునేటప్పుడు కొంచెం ఒక చిరు బెల్లం ముక్క వేస్తూ ఉంటాను. కానీ కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు, ఆ పులుపు రుచి అలాగే ఉండాలి అనుకుంటారు. ఇది కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి దంపుడు బియ్యం ఏదైతే ఉందో అది వేసేసుకోవచ్చు. ఇది పొడి పొడిగానే చేశాను చూసారా, ఇలా మెత్తగా బాగా పేస్ట్గా కాకుండా. ఎందుకంటే పులిహోరకి ఖచ్చితంగా పేస్ట్లా ఉంటే అస్సలు బాగోదు, నాకు అస్సలు నచ్చదు. సో చక్కగా పొడి పొడిగా ఉండాలి. మీరు మామూలుగా ఇంట్లో వైట్ రైస్ చేసుకుంటే అదైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆరోగ్య రీత్యా చాలామంది దంపుడు బియ్యంలోకి షిఫ్ట్ అవుతున్నారు. మిల్లెట్స్లో కూడా చేసుకోవచ్చు అండి. మిల్లెట్స్లో చేసుకోవచ్చు. తర్వాత చాలా రకాలు, అంటే మీ ఇంట్లో ఏం తింటే అది. కానీ పండగలప్పుడు మనం మినహాయించేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు అలాగే తింటాం కదా, ఈరోజు కూడా చక్కగా మనకు కావాల్సినట్టుగా తిందాం అనుకుంటారు. తప్పు లేదండి, 100% యాక్సెప్ట్ చేసే విషయం ఏది. పండగ రోజులు మాత్రము మనం కాస్త వదిలేసుకోవాలన్నమాట అలాంటివన్నీ కూడా. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కాబట్టి దంపుడు బియ్యం కూడా వేసేసుకుందాం. చూసుకోండి, క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోవాలి. మీకు ఆ పులుపు, ఆ క్యారెట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంత వేసి వదిలేయచ్చు. లేదు నాకు కొంచెం రైస్ క్వాంటిటీనే ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. చూద్దాం, కలిపితే కానీ మనకు క్లారిటీ రాదు కదా. ఒక్కసారి కలిపేసుకుందాం.
సరిపోతుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఇలా కలిపేసుకున్నాం కాబట్టి ఇలా ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. ఇంకా మనకు వేయించుకున్నటువంటి పల్లీలు కూడా ఉన్నాయి కాబట్టి సో ఇది మనం తర్వాత వేసుకోవచ్చు. చివరిగా అంటే ఇది ఒక 2-3 మినిట్స్ అలా ఉంటే చక్కగా ఆ పులుపు రుచి దంపుడు బియ్యానికి అది బాగా పడుతుంది అనమాట. ఓకే, మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా ఉపవాసాలు ఉన్నప్పుడు చాలా నీరసంగా ఉంటుంది. ఉపవాసం కాకపోయినా కూడా చాలా సందర్భాల్లో మనిషికి నీరసం కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఒక చక్కటి ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి అంటే ఉప్పు, మిరియాలు, పచ్చి ద్రాక్ష ఈ మూడింటిని కలిపి తీసుకున్నట్టయితే నీరసం అనేది ఇట్టే పోతుంది. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి, నీరసం ఎగిరిపోతుంది. ఆఫ్ కూడా చేసేసానండి నేను. మనకి రైస్ కూడా కాస్త చల్లబడిపోయింది. చివరిగా మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. అది మనం ముందుగానే వేయించేస్తే ఈ ఆవిరికి మెత్తబడిపోతాయని చెప్పి నేను చివరిగా వేస్తున్నాను. కొంతమందికి మెత్తగా ఇష్టము, మీరు అప్పుడు మామూలుగా వేయించుకునేటప్పుడే వేసేసుకోవచ్చు. కొంతమందికి ఏంటి అంటే అలా కరకరగా ఉండాలనుకుంటారు, పైన పల్లీలు కదా నోటికి తగులుతూ ఉండాలనుకుంటారు. సో అలాంటప్పుడు మనకు పైనుంచి వేసేసుకోవచ్చు. సో కలిపేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అసలు మా ప్లేట్ చూపిస్తానండి ఫస్ట్ మీకు. అంటే పండగ సందర్భంగా మా సెట్, మా వినాయకుడు, నేను ఎంత అందంగా ముస్తాబయ్యామో ఆ ప్లేట్ కూడా అంతే అందంగా ఉంది. అంటే మా కార్వింగ్ ప్లేట్ చూసారా, మా బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడో. మోసంబి వినాయకుడు, ఇదంతా కూడా మోసంబి. తర్వాత చక్కగా లవంగాలు, పచ్చిమిరపకాయ, అంటే మీరు కూడా నేర్చుకోవచ్చు చూస్తే. ఇలా చక్కగా వంకాయ కాళ్ళు చేతులు, పొడుగు వంకాయల కాళ్ళు చేతులు, ఇలా చక్కగా జంజం కూడా చూసారా, చక్కగా ముల్లంగితో చేశారనమాట. చూసారు కదా. మరి ఈరోజు వినాయక పండుగ సందర్భంగా స్వామివారి కోసం నేను చాలా ప్రేమతో ఇష్టంతో తయారు చేసినటువంటి క్యారెట్ మామిడి పులిహోర సిద్ధమైపోయింది. అయితే మనం ఇప్పుడే రుచి చూడకూడదు కదా, కానీ ముందుగా ఇది ఎలా తయారు చేయాలో మీరు నేర్చేసుకోండి. క్యారెట్ మామిడి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ మామిడి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 4, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, క్యారెట్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, మామిడి తురుము 1 కప్పు, ఉడికించిన తంపుడు బియ్యం 1 కప్పు, వేయించిన పల్లీలు 1 కప్పు. క్యారెట్ మామిడి పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కాస్త ఇంగువ, కాస్త పసుపు వేసి వేయించుకొని ఇప్పుడు అందులో కరివేపాకు, మామిడి తురుము, క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మగ్గించుకోవాలి. అందులో ఉడికించిన దంపుడు బియ్యం, వేయించుకున్న పల్లీలు వేసి బాగా కలిపి చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ మామిడి పులిహోర రెడీ. చూసారు కదా క్యారెట్ మామిడి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో. మరి ముందుగా స్వామివారికి ఇది నైవేద్యంగా సమర్పించిన తర్వాత, ఉండ్రాళ్ళు కూడా తయారు చేసిన తర్వాత చివరిగా మనం రుచి చూద్దాం ప్రసాదాన్ని. ముందుగా స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఇక అమృతం కార్యక్రమంలో వినాయక చవితి సందర్భంగా విఘ్న వినాయకుడి కోసం నేను తయారు చేయబోయేటువంటి రెండో వంట పేరు ఏంటంటే మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు. ఇక ఉండ్రాళ్ళు అంటే వినాయకుడికి ఎంత ఇష్టం, ఎంతో ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళు మరి ఈరోజు తయారు చేయబోతున్నాం. మరి ముందుగా మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, బియ్యం రవ 1 కప్పు, వెన్న 1 కప్పు, తరిగిన బాదాం, జీడిపప్పు కొద్దిగా. మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ మనకు వినాయకుడికి చాలా చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు కాబట్టి అందులో భాగంగా మేము అన్ని రకాలు చేయలేం కాబట్టి ఈరోజు ఉండ్రాళ్ళు తయారు చేయబోతున్నాం. అయితే ఏది చేసినా కొంచెం కొత్తగా కాస్త అంటే మీకు ఉపయోగకరంగా ఉండాలి కాబట్టి ఈరోజు మలాయ్ అంటే వెన్నతో
ఈ శనగపప్పు, రవ ఈ వీటన్నిటిని కలిపి ఈ ఉండ్రాళ్ళు ఎలా ఉండబోతున్నాయి ఈరోజు నేర్చేసుకోండి. మరి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందామా? అంటే మన వంట విధానంలో ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నెయ్యి వేసుకుని కొంచెం నెయ్యి వేసేసుకుని ఇలా బాదాం పలుకులను కొంచెం పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అలాగే బాదాం, జీడిపప్పు రెండు ఉన్నాయి. ముందు రెండింటిని కూడా ఒక్కసారి వేయించేసుకొని ఇదే కప్లోకి తీసేసుకుందాం. ఇది ఒకసారి బాగా వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. అంటే ఒకప్పుడు అంటే అమ్మమ్మలు, మన అమ్మమ్మలు వాళ్ళకన్నా పూర్వీకులు చూసుకుంటే వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు అనమాట. వెన్న స్వచ్ఛంగా, అంటే అప్పుడు పాలు చాలా ప్యూర్గా వచ్చేవి కదా, అందుకు చక్కగా మనకు వెన్న అది కూడా ఎంత బాగా వస్తుందో. ఆ వెన్న కరిగించిన తర్వాత వచ్చే నెయ్యి రుచి కూడా ఆహాహా ఎంత అద్భుతంగా ఉండేదో. నెయ్యి మొత్తం తయారు చేసిన తర్వాత కింద మనకు బ్లాక్ కలర్లో ఒకటి ఫామ్ అయ్యేది. అంటే దాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. అది కూడా ఎంత రుచిగా ఉంటుందో అసలు. దానికోసం కొట్లాడుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు పిల్లలకి అవేవీ లేవు, అసలు అది ఏంటో కూడా తెలియదు అనుకుంటా కొంతమందికి. ఇప్పుడు ఇందులో మనం రవ వేసేసుకుందాం. మామూలు రవ కాకుండా బియ్యం రవ తీసుకున్నాం అనమాట. బియ్యం నూక అని కూడా అంటారు. సరిపోతుంది. ఇది ఒకసారి కొంచెం అంటే మనకి ఇంత లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి బియ్యం నూక కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత కాస్త నీళ్లు పోసుకుందాం. అంటే మనకు ఉండ కట్టుకోవడానికి అణువుగా మనం పోసుకుందాం. ఇది మనం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో కూడా పోసుకోవచ్చు. ఇది మనకి వేడి మీద ఉంది కాబట్టి ఇలా పోసుకుంటే ఇంకొంచెం ఉండ కరెక్ట్గా వస్తుందేమో చూద్దాము. ఇందులోనే పోసేసుకుందాం. నీళ్లు పోసుకుంటూ ఒకసారి చూసుకోండి మధ్య మధ్యలో, అంటే ఉండ మరీ లూజ్గా అవ్వకుండా చూసుకోవాలి. అంటే మనకు స్టవ్ మీద ఉన్నప్పుడు ఒక పిసర్ నీళ్ళు ఎక్కువ పడినా కూడా మనం అలా అలా వేయించుకుంటే దగ్గర పడిపోతుంది. సో అందుకు మనకి ఏంటి అంటే స్టవ్ మీద ఉన్నప్పుడు నీళ్లు పోసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పొరపాటు కొంచెం నీళ్ళు ఎక్కువ పడ్డాయి అనుకోండి, ఇలా మనం వేయించేసుకుంటే దగ్గర పడిపోతుంది. సరే, ఇలాంటి కొంచెం ఉండ కట్టుకోవడానికి అణువుగా వచ్చేసింది, సరిపోతుంది. ఇది ఒక్కసారి మనం ఇలా ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకుంటే మనకు వాటర్ అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మలాయి కూడా వేస్తున్నాం కాబట్టి. అయితే ఇది కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఈ శనగపప్పు అలాగే ఈ బియ్యం రవ్వ మిశ్రమాన్ని వేసేసుకుందాం. కొంచెం మనకు వేడి మీద ఉన్నప్పుడే ఉండలు కట్టుకోవాలండి. ఇంతవరకు అసలు మలాయి వాడలేదు, మరి ఏంటి స్పెషల్ మనకు వెన్న అనుకున్నాం, ఇంకా వెన్న వాడలేదేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు వాడతాను. ఇది కొంచెం మనకు చల్లారనిద్దాం, ఎందుకంటే ఇలా వేడి వేడి మీద 100% మనం చేయలేం కాబట్టి ఒక 5 నిమిషాలు చల్లార్చిన తర్వాత అప్పుడు మనం మలాయి ద్వారా ఉండలు కట్టుకుందాం. ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దామా? ఇది కొంచెం చల్లారిందండి, ఒక 2 మినిట్స్ మనం వెయిట్ చేసాము. మరి ఎక్కువ చల్లారితే కూడా కట్టలేము ఉండలు, అది కూడా ఉంది. సో అందుకు మనము పూర్తిగా దాన్ని చల్లార్చకూడదు. అయితే ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే
ఈ వెన్న ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ముందుగా ఒక చిన్న స్పూన్లో ఒక 2 వేస్తున్నానండి. చూద్దాం, అది అవసరమైతే నాకు తెలిసి మోస్ట్లీ సరిపోవచ్చు, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ వేడి మీద వేస్తే మనకు చక్కగా కలిసిపోతుంది అనమాట. ఆహా, చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది కదండి. మరి దేవుడి వంటలు మన ఆ స్వామివారికి మనం సమర్పించే నైవేద్యాలు ఎలా ఉండాలి మరి. చూసారా, ఇలా వేడి మీద వేసినందుకు మనకు కలుపుకోవడానికి కూడా చాలా సులభంగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనము వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనము ఈ ఆవిరి మీద మనము ఈ ఉండ్రాలు తయారు చేసుకుంటాం కాబట్టి ఒక్కసారి స్టవ్ వెలిగించేసుకుందాం. ఈలోపు నీళ్లు కూడా వేడెక్కుతూ ఉంటాయి. నీళ్లు వేడెక్కేలోపు ఇలా ఈ ఆవిరి ప్లేట్ తీసుకొని దీనికి కాస్త నెయ్యి రాసుకుందాం. ఇలా ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఉండ్రాళ్ళు కొంచెం మనం లావుగానే చేసుకుందాం, కొంచెం పెద్దగా, అంటే మరీ చిన్నగా లడ్డూల్లా కాకుండా కొద్దిగా ఇట్లా ఉండగా ఈ సైజు అయితే బాగుంటుంది. వినాయకుడికి తగ్గట్టుగా ఉంటుందన్నమాట, ముద్దుగా. అంటే నేను మా అమ్మ చిన్నప్పటి నుంచి అండి వినాయకుడిని చాలా ముద్దుగా చూసుకుంటాం. అంటే ఒక చిన్న కొడుకులాగా అనిపిస్తారు కదా, అలా అనమాట. అంటే సాధారణంగా దేవుడు పూజ చేసుకునేటప్పుడు ఎంతో భక్తితో చేస్తాము, అంతా ఉంటుంది. అంటే భక్తి చాలా, అంటే వినాయకుడి మీద భక్తి ఎంతున్నా కూడా ఒక చిన్న ప్రేమ, ఒక చిన్న వాత్సల్యం అలా ఉంటుందన్నమాట. ఒక 4 ఉండ్రాలు చేశానండి. ఇలా చేసేసి చక్కగా ఇలా పెట్టేసుకుందాం. మూత కూడా పెట్టేస్తున్నాను మీ అందరి కోసం. ఈ చిట్కా, సాధారణంగా మన ఇంట్లో ఉండే రాగి పాత్రలు త్వరగా నల్లగా అయిపోతూ ఉంటాయి. ఆ దుమ్ము ధూళిని త్వరగా వదలగొట్టాలంటే ఏం చేయాలి తెలుసా? రాగి పాత్రల మీద చక్కగా నిమ్మరసం చల్లేసి ఆ తర్వాత కాస్త ఉప్పు, రాళ్ళుప్పు అయితే ఇంకా చాలా బెటర్ అనుకోండి, రాళ్ళుప్పు తీసుకొని బాగా రుద్దినట్టయితే ఆ రాగి పాత్రకు ఉన్నటువంటి దుమ్ము ధూళి ఆ నలుపు ఇట్టే వెళ్ళిపోతాయి. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఒకసారి చూద్దాం. చాలా వేడిగా ఉన్నాయి. ఆహా, అయిపోయిందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే ఈ చక్కటి ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇక ప్లేట్లోకి తీసేసుకుందాం. వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఇలా చక్కగా 3 తమలపాకుల్లో 3 ఉండ్రాళ్ళు, మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు సిద్ధమైపోయాయి. మరి వినాయక చవితి సందర్భంగా మేము చేసిన ఈ ప్రత్యేక వంటను మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, బియ్యం రవ 1 కప్పు, వెన్న 1 కప్పు, తరిగిన బాదాం జీడిపప్పు కొద్దిగా. మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి వేడైన తర్వాత అందులో తరిగిన బాదాం జీడిపప్పును వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కొద్దిగా ఉప్పు, బియ్యం రవ వేసి వేయించుకొని కొంచెం నీళ్లు పోసి దగ్గర పడేంత వరకు ఉడికించుకొని చల్లార్చి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అందులో కావాల్సినంత వెన్న, ముందుగా వేయించుకున్న బాదాం జీడిపప్పు పలుకులను కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్ర పెట్టి వేడి చేసుకున్న తర్వాత ఆవిరి పాత్రకు నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఉండ్రాళ్లాగా చుట్టుకొని ఆవిరి పాత్రలో పెట్టి కొద్దిసేపు ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు రెడీ. చూసారు కదా, వినాయక చవితి సందర్భంగా నేను స్వామివారి కోసం తయారు చేసిన మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు నైవేద్యంగా సమర్పించేద్దాం.
ఇలా చక్కగా 2 వంటల్ని స్వామివారికి సమర్పించేశాం కాబట్టి ఇక నైవేద్యం చక్కగా పెట్టేస్తే నైవేద్యం సమర్పయామి, మహానైవేద్యం క్యారెట్ మామిడి పులిహోర సమర్పయామి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి మలాయ్ డ్రై ఫ్రూట్ ఉండ్రాళ్ళు కూడా సమర్పయామి. చల్లగా చూడు స్వామి. ఇక రుచి చూసి ఎలా ఉందో నేను కూడా చెప్పేస్తాను. ఆహా, ఎంత బాగుందో. సాధారణంగా పండగ రోజుల్లో అమ్మవార్లకైనా స్వామివారికైనా సమర్పించే ఏ నైవేద్యమైనా కూడా చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఇంకా ఎక్కువ రుచికరంగా ఉందని చెప్తాను. ఎందుకంటే మామిడి రుచి మనందరికీ చాలా చాలా ప్రీతికరం కదా, చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. అది కూడా ఉన్నందువల్ల ఈ పులిహోర రుచి అలా పెరిగిపోయిందనమాట. చాలా బాగుంది. ఇక ఉండ్రాళ్ళు. అలా కరిగిపోయిందండి. వెన్న మహత్యం అనమాట. ఆహా, వెన్న వేసినందుకు అలా ఒక చిరు రవరవగా మనకు ఆ బియ్యం నూక, అలాగే మధ్య మధ్యలో ఒక పళ్ళకు తగులుతున్నటువంటి శనగపప్పు, వెన్న రుచి, ఈ 3 తెలుస్తున్నాయి. ఎందుకంటే ఆ 3 ముఖ్యంగా వేసాం కాబట్టి చాలా చాలా రుచిగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. మరి నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు బాగా నచ్చేసాయి, స్వామివారికి కూడా బాగా నచ్చాయని ఆశిస్తూ మరొకసారి అమృతం వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.